గోబీ మంచూరియా కండి మనము దీంట్లో కార్న్ ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలండి. మైదా అంత సరిపోతుంది. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ఇదండి కారము. మాది మేము ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి చాలా స్పైసీగా ఉంటుందండి. అందుకని నేను కొంచెమే వేస్తున్నాను. మీరు మీకు ఎంత రుచికి సరిపడా వేసుకోవాలో అంత వేసుకోండి. ఇదండి ఉప్పు. ఆల్రెడీ నేను క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికించేటప్పుడు దాంట్లో వేసానండి కొంచెము. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇదండి ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా వీటికి పట్టేలా కలుపుకోవాలండి. ఆ కార్న్ ఫ్లోర్ మైదా కొంచెం వేసాం కదా, ఇలా అన్ని ముక్కలకు పట్టేలా చూసుకోవాలండి బాగా. ఇట్లా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేయించుకోవాలి బాగా. బాగా ఫ్రై అవ్వాలండి. ఇదండి ఫైనల్గా గోబీ అంతా వేయించిన తర్వాత సాసులు అన్నీ వేసి ఇలా చేసామండి. ఇదండి ఫైనల్గా గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే టేస్ట్ చేసి చెప్పు. సూపర్.